దేశంలో మొట్టమొదటగా స్త్రీలకు విద్య నేర్పిన ఉపాధ్యాయుని చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే అని బద్వేల్ మండల విద్యాశాఖ అధికారి దాసరపల్లి ప్రమీల పేర్కొన్నారు. శుక్రవారం నాడు స్థానిక అంబేద్కర్ గురుకుల బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో సావిత్రిబాయి 194వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమీల మాట్లాడుతూ స్త్రీలు వంటింటి కుందేలు అన్న భావన నుండి స్త్రీ కూడా మహోన్నతంగా ఎదగాలని, మహిళల అభ్యున్నతి కోసం చదువు ఒక్కటే మార్గమని యోచించి మూఢ విశ్వాసాలు ఏలుతున్న కాలంలో తన భర్త అయిన జ్యోతిరావు పూలే చేత చదువు నేర్పించుకొని మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా తయారై స్త్రీలకు చదువు నేర్పిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని ఆమె కొనియాడారు. ఆమె చేసిన త్యాగాలను స్మరించుకుని ఆమె బాటలో నడుచుకోవాలని, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్క స్త్రీ పాటుపడాలని ఆమె కోరారు. మనం పట్టుదల రావాలి. నేను అనుకున్న దాంట్లో 100% కాకపోయినా కనీసం 90% అయినా సాధించేదానికి మనం పట్టుదలగా ముందు మైండ్ ప్రిపేర్ కావాలి. మనం ఆలోచన వచ్చినప్పుడే సగం పని అయిపోతుంది. నేను చదవాలి అని మనం ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో, ఎప్పుడైతే దాన్ని మన ఆశయంగా పెట్టుకుంటామో, క్లాసులో ఫస్ట్ ఎవరో ఒకరు వస్తారు. అందరూ రాలేకపోయినప్పుడు కూడా అందరూ అనుకోవాలి నేనే ఫస్ట్ అని. ఎవరో ఒక ఆమె వస్తూ ఉంటుంది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆమెకు పట్టా రాసి చేసిందాం అనమాట. ఆమెను మించి మనం తెచ్చుకోకూడదని రూల్ ఏం లేదు. అందరూ కూడా కష్టపడి చదివేది అలవాటు చేసుకోవాలా. టీచర్లు చెప్పే విషయాలు ప్రతిదీ కూడా మీ బాబు కోసమే, మీ అభ్యున్నతి కోసమే వాళ్ళు చెప్తారు. చేసే ప్రతి పని కూడా, ప్రతి యాక్టివిటీ కూడా. అయితే కొంతమందికి కొంత టాలెంట్ ఉంటుంది. పాటలు అందరూ పాడలేరు, ఆటలు అందరూ ఆడలేరు. కొంత లోపాలు ఉన్నప్పటికీ కూడా కనీస స్థాయిని అందరూ సాధించవచ్చు. చదువులో కూడా కనీస స్థాయికి